Today topic is problems on homomorphism, fundamental theorem on homomorphism of groups and automorphism of a group definition. Next, example 3. If f from g to g dash defined by f of x equal to 1, if x greater than 0 and minus 1, if x less than 0, where g equal to set of all set of non-zero real numbers and g bar equal to set of all 1 comma minus 1 are groups with respect to multiplication. Prove that f is a homomorphism and find kernel. గివెన్ కండిషన్లో ఎఫ్ని డిఫైన్ చేశారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎప్పుడవుతుంది అంటే 1 అనేది ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అని ఇచ్చారు. అదే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అయిందనుకోండి -1 అవుతుంది. వేర్ జీ అనేది ఏమి ఇచ్చారంటేనమ్మా ఇక్కడ సెట్ ఆఫ్ నాన్ జీరో రియల్ నెంబర్స్ అని ఇచ్చారు. అండ్ జీ బార్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 1 కామా -1. ఇక్కడ జీ బార్ రెండు కూడా గ్రూప్స్ అని ఇచ్చారు విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ యూజ్ చేసే ఆపరేషన్ మల్టిప్లికేషన్. ఇక్కడ వరకు గివెన్ కండిషన్. నెక్స్ట్ వన్ ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అంటే ఎఫ్ని హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఇంకా కెర్నల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ క్లియర్లీ జీ ఈక్వల్ టు ఆర్ మైనస్ సింగిల్టన్ 0 అని రాస్తున్నాం. జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ 1 కామా -1. ఏమి ఇచ్చారు మనకి? గ్రూప్స్ అని ఇచ్చారు కాబట్టి జీ అనేది ఆర్ -0 అని తీసుకుంటున్నాం. జీ బార్ అమ్మా ఇది జీ బార్లో 1 -1 తీసుకున్నాం. ఈ రెండు కూడా గ్రూప్స్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ యూజ్ చేసే ఆపరేషన్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఐడెంటిటీ ఇన్ జీ బార్ ఏమవుతుంది అంటే 1. ఎందుకని జీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఫస్ట్ ఏముంది 1 ఉంది కాబట్టి అదే రాసుకున్నాం. ఐడెంటిటీ ఇన్ జీ బార్ ఈక్వల్ టు 1. ఫస్ట్ కేసు రాస్తున్నాం. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటున్నా, వై వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటున్నాం. ఎక్స్ వై రెండు గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ ఇంటూ వై కూడా ఏమవుతుంది అంటే గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ 0 అయితే వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి అదే రాస్తున్నాం. Therefore f of x equal to 1, f of y equal to 1 and f of x into y equal to 1. Now కన్సిడర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఇక్కడ 1 అని కదా వచ్చింది అదే రాస్తున్నా. 1ని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ 1 కింద రాసుకోవచ్చు కాబట్టి ఈక్వల్ టు 1 ఇంటూ 1. మళ్ళీ ఇక్కడ చూడండి 1 అనేది దేనికి ఈక్వల్గా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్గా ఉంది. అలానే ఎఫ్ ఆఫ్ వై కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి వాటి ప్లేస్లో అదే రాస్తున్నా. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఏం తీసుకున్నాం ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అని వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయిందమ్మా ఇక్కడ? ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అనే కండిషన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ కండిషన్ సెకండ్ కేస్ ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ వై వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఎలాగంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అంటే 0 కన్నా ఎక్స్ వాల్యూ చిన్నది. అంటే ఏముంటుంది? నెగిటివ్ అయినా ఉండేది. సపోజ్ -1 తీసుకుందాం. అలానే వై వాల్యూ కూడా ఎలా ఉంది? లెస్ దాన్ 0 అంటే 0 కన్నా వై వాల్యూ చిన్నది. అంటే ఏంటి? దాన్ని కూడా -1 తీసుకుందాం. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ -1 వై వాల్యూ సపోజ్ -2 తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్ చేసామని అనుకోండి, అంటే మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ వాల్యూ ఎంత అనుకున్నామమ్మా? -1 వై వాల్యూ -2. -1 ఇంటూ -2 అంటే వాల్యూ 2 వస్తుంది. 2 వాల్యూ ఎలా ఉంటుంది? 0 కన్నా పెద్దది. అవునా? 0 కన్నా పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏం రాసాం? ఎక్స్ ఇంటూ వై గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు -1 ఎలా రాసాము అంటే ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 వై వాల్యూ లెస్ దాన్ 0. మనకి క్వశ్చన్లో లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే వాల్యూ -1 కాబట్టి అదే రాసుకున్నాం ఇక్కడ. అండ్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 1. మరి ఇక్కడ +1 ఎలా వచ్చిందో చూడండి. XY వాల్యూ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ 0 ఉంది. ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే వాల్యూ ఎంత? 1 కదా. ఎక్స్ ప్లేస్లో XY ఉంది, అదే రాసుకున్నాం. నెక్స్ట్ నౌ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ XY ఈక్వల్ టు వాల్యూ 1 కదా, ఈక్వల్, అందుకే ఈక్వల్ టు 1 అని రాసాం. 1ని ఎలా రాసుకోవచ్చమ్మా? -1 ఇంటూ -1 కింద రాస్తున్నా. మళ్ళీ -1 అనేది చూడండి దేనికి ఈక్వల్గా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్గా ఉంది, అలానే ఎఫ్ ఆఫ్ వైకి ఈక్వల్గా ఉంది. అందుకే దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? -1 ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్, -1 ప్లేస్లో ఎఫ్ ఆఫ్ వై. ఇక్కడ ఏం తీసుకున్నా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అని వచ్చింది. అంటే దేర్ ఫోర్ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అనే కండిషన్ ప్రూవ్ అయింది. థర్డ్ కేస్, ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0, వై వాల్యూ లెస్ దెన్ 0, ఆర్ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 0, వై వాల్యూ గ్రేటర్ దెన్ 0. ఏది తీసుకున్నా కానీ ఏమవుతుందంటేనమ్మా XY వాల్యూ లెస్ దెన్ 0 అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే వాల్యూ 1 కదా, అదే రాసాం. లెస్ దెన్ 0 అంటే -1, అదే రాసుకున్నాం. ఆర్ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -1, y వాల్యూ గ్రేటర్ దెన్ 0 అంటే ఎఫ్ ఆఫ్ y వాల్యూ +1 అండ్ XY వాల్యూ లెస్ దెన్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ XY ఈక్వల్ టు -1. నౌ సేమ్ ఇదే కండిషన్ రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ XY ఈక్వల్ టు -1. -1ని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ -1 కింద రాస్తున్నా, ఆర్ -1 ఇంటూ 1 కింద రాద్దాం. ఏదైనా ఒకటేనమ్మా. 1 అంటే దేనికి ఈక్వల్గా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, అదే రాశాను. -1 అనేది ఎఫ్ ఆఫ్ వై కాబట్టి ఈక్వల్, అదే రాసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అని వచ్చింది. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ అయింది? ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అనే కండిషన్ ప్రూవ్ అయింది. ఫ్రమ్ 1 2 3 అంటే 3 కేసెస్ నుండి కూడా కండిషన్ ఏం ప్రూవ్ అయిందమ్మా మనకి? ఎఫ్ ఆఫ్ XY ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ G టు G. ఈ కండిషన్ ప్రూవ్ అయింది, హోమోమార్ఫిజం. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని? కెర్నల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి అదే రాస్తున్నా నేను. దేర్ ఫోర్ ker f ఈక్వల్ టు k ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x బిలాంగ్స్ టు G వేర్ f ఆఫ్ x ఈక్వల్ టు 1 ఐడెంటిటీ ఇన్ G ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x బిలాంగ్స్ టు G. మనకి క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అయితే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 కాబట్టి అదే రాస్తున్నాను. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు G వేర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇది కెర్నల్ ఎఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. లెట్ క్వశ్చన్ చూడండి అమ్మా. లెట్ G కామా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండర్ ఎడిషన్ అండ్ G dash comma dot is a group of positive real numbers under multiplication. Let f from G to G dash be a mapping such that f of x equal to e power x for x belongs to G. Show that f is an isomorphism. గివెన్ కండిషన్లో మనకి ఏమేం కండిషన్స్ ఇచ్చారంటేనమ్మా G కామా ప్లస్ అనేది గ్రూప్ అని ఇచ్చారు, ఆఫ్ రియల్ నెంబర్స్ అండర్ ఎడిషన్, ఇక్కడ ఆపరేషన్ మనకి ఎడిషన్ ఇచ్చారు, అండ్ G డాష్ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్స్ అండర్ మల్టిప్లికేషన్. ఇక్కడ G అనేది గ్రూపు, అందులో తీసుకునేవి రియల్ నెంబర్స్, యూజ్ చేసే ఆపరేషన్ ఎడిషన్ ఇచ్చారు. అండ్ ఇంకా G డాష్ అనేది గ్రూప్ అని ఇచ్చారు, ఇక్కడ పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకుంటాం, ఇక్కడ యూజ్ చేసే ఆపరేషన్ మల్టిప్లికేషన్ అమ్మ. ఇంకా ఎఫ్ని డిఫైన్ చేశారు, ఎఫ్ ఫ్రమ్ G టు G డాష్ బిఏ మ్యాపింగ్ సచ్ దట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు G. ఇక్కడ వరకు గివెన్ కండిషన్ అమ్మ. ఇక్కడ ఎఫ్ని ఏం ప్రూవ్ చేయాలి అంటే షో దట్ ఎఫ్ ఈజ్ ఎన్ ఐసోమార్ఫిజం, అంటే ఎఫ్ని ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఐసోమార్ఫిజంలో ఎన్ని కండిషన్స్ ఉంటాయి? 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం,
3 కండిషన్స్ ప్రూవ్ అయితే ఎఫ్ అనేది ఐసోమార్ఫిజం అవుతుంది. సొల్యూషన్ చూడండి అమ్మా. సొల్యూషన్ రాసుకుంటున్నాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ ఈ పవర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అండ్ హెన్స్ ఈ పవర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ డాష్. లెట్ us టేక్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. అయితే దేర్ ఫోర్ ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ చూడండి ఎక్స్ అనేది రియల్ నెంబర్, ఈ పవర్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్నాం. అయితే ఈ పవర్ ఎక్స్ అనేది ఎందులో ఎలిమెంట్ బిలాంగ్స్ టు జీ డాష్. ఎక్స్ ప్లేస్లో మనకి ఏ బీలు తీసుకుంటున్నా ఇక్కడ నేను. దేర్ ఫోర్ ఈ పవర్ ఏ కామా ఈ పవర్ బి బిలాంగ్స్ టు జీ డాష్. నౌ కన్సిడర్ చేసుకుంటున్నామమ్మా ఇక్కడ ఈ పవర్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ బి. చూడండి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండిట్లో కూడా బేసెస్ అనేది ఈక్వల్గా ఉంది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి అమ్మా. అంటే దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి. ఏం తీసుకున్నాం ఇక్కడ మనం ఈ పవర్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ బి అని తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి అని వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయినట్టు దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 1 అంటే ఎఫ్ అనేది 1 1 అనే కండిషన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఎఫ్ని ఆన్ టు అని ప్రూవ్ చేద్దాం. లెట్ సి బిలాంగ్స్ టు జీ డాష్ దట్ ఈస్ సి ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. అంటే ఇక్కడ సి అనే ఎలిమెంట్ జీ డాష్లో తీసుకుంటున్నాం. క్వశ్చన్లో చూడండి జీ డాష్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ఫామ్లో ఉండాలి మనకి పాజిటివ్ రియల్ నెంబర్స్ ఉండాలి. అందుకే ఇక్కడ సి అనేది పాజిటివ్ రియల్ నెంబర్ అని రాస్తున్నాం. అండ్ లాగ్ సి ఈజ్ ఏ రియల్ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ 0. ఆల్సో లాగ్ సి బిలాంగ్స్ టు జీ. దేర్ ఫోర్ కన్సిడర్ చేసుకుంటున్నా ఇక్కడ ఎఫ్ ఆఫ్ లాగ్ సి ఈక్వల్ టు క్వశ్చన్లో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఎక్స్ కదా ఈక్వల్గా ఉంది. ఎక్స్ ప్లేస్లో మనకి లాగ్ సి ఉంది. అంటే ఇక్కడ కూడా ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో మనం లాగ్ సి రాద్దాం. ఈ పవర్ లాగ్ సి ఈ లాగ్ రెండు క్యాన్సిల్ అయితే మిగిలేది సి అమ్మ. అంటే ఇక్కడ ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ లాగ్ సి ఈక్వల్ టు సి వచ్చింది. Thus, there exists log c belongs to g such that f of log c equal to c. ఈ కండిషన్ వచ్చింది కాబట్టి therefore f is on to. ఇంకా ప్రూవ్ చేయాల్సిన కండిషన్ హోమోమార్ఫిజం అమ్మ. లెట్ us టేక్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. ఇక్కడ జీ అనేది ఏమి ఇచ్చారు క్వశ్చన్లో మనకి జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసే ఆపరేషన్ ఎడిషన్. గ్రూప్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా క్లోజర్ కదా, క్లోజర్ కండిషన్ రాస్తున్నాం. 2 ఎలిమెంట్స్ జీలో ఉంటే యూజ్ చేసే ఆపరేషన్ ఎడిషన్ కాబట్టి ఏ ప్లస్ బి కూడా ఎందులో ఉంటుంది బిలాంగ్స్ టు జీ. ఎలా రాసాము అంటే బై క్లోజర్ లా నుండి రాసుకున్నాం ఈ కండిషన్. దెన్ కన్సిడర్ చేసుకున్నా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మనకి క్వశ్చన్లో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఉంది ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్లో ఈ పవర్ ప్లేస్లో. ఎక్స్ ప్లేస్లో ఏముందమ్మా ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది. అంటే ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ బి రాయాలి, అదే రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ పవర్ ఏ ప్లస్ బి. ఇది చూడండి ఏ ఫార్ములా ఉంది ఈ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా. అంటే ఈ ఫార్ములా ఈ పవర్ ఎం ఇంటూ ఈ పవర్ ఎన్. ఎం ప్లేస్లో ఏ ఉంది ఎన్ ప్లేస్లో బి ఉంది, అదే రాస్తున్నాం. ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి. ఇది చూడండి ఏ ఫామ్లో ఉంది ఈ పవర్ ఎక్స్ ఫామ్ కదా ఉన్నది. క్వశ్చన్లో ఈ పవర్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్కైనా ఈక్వల్గా ఉందని ఇచ్చారు. అంటే మనం ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏ ఉంది బి ఉంది. అందుకే ఏం రాస్తున్నాను నేను ఈ పవర్ ఏ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ, ఈ పవర్ బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి రాస్తున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అనే కండిషన్ ప్రూవ్ అయింది. అంటే ఏం ప్రూవ్ అయినట్టమ్మా ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అనే కండిషన్ ప్రూవ్ అయింది. ఇక్కడ హోమోమార్ఫిజం ప్రూవ్ అయింది. ఇంకా ఏమేం ప్రూవ్ అయినాయి 1 1 ఆన్ 2 కండిషన్స్ ప్రూవ్ అయినాయి. ఇక్కడ హోమోమార్ఫిజం అంటే మొత్తం 3 కండిషన్స్ ప్రూవ్ అయింది. ఎఫ్ ఈజ్ 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం 3 కండిషన్స్ ప్రూవ్ అయినాయి కాబట్టి
ఎఫ్ అనేది ఐసోమార్ఫిజం అవుతుంది. అందుకే ఏం రాసుకున్నాం, దేర్ ఫోర్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఎన్ ఐసోమార్ఫిజం. నెక్స్ట్ నోట్ పాయింట్, kernel f equal to singleton 0 since 0 is the identity in G and 1 is the identity in G dash and e power 0 equal to 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 అమ్మ. క్వశ్చన్ చూడండి, ఇఫ్ 5 ఫ్రమ్ Z10 టు Z20, Z10 అంటే మొత్తం ఎలిమెంట్స్ 10 ఉంటాయి అమ్మ, Z20 అంటే ఇక్కడ మొత్తం 20 ఉంటాయి ఎలిమెంట్స్. బి ఏ హోమోమార్ఫిజం డిఫైన్డ్ బై phi of 1 equal to 8, then find kernel f and phi of 3. గివెన్ కండిషన్ లో phi అనే మ్యాపింగ్ ఇచ్చారు. phi ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ Z10 టు Z20. ఇక్కడ phi అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. phi ని డిఫైన్ చేస్తున్నారు. phi ఆఫ్ 1 ఈక్వల్ టు 8 కింద డిఫైన్ చేశారు. ఈ దెన్ తర్వాత కండిషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, కెర్నల్ ఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అండ్ ఇంకా phi ఆఫ్ 3 ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సొల్యూషన్, లెట్ Z10 ఈక్వల్ టు, Z10 అంటేనమ్మా మొత్తం 10 ఇంటీజర్స్ ఉండాలి. అందుకే ఏం తీసుకున్నాం ఇక్కడ, సెట్ ఆఫ్ ఆల్ 0 1 2 3 అండ్ సో ఆన్ 9 తీసుకున్నాం. 9 వరకు మొత్తం 10 ఇంటీజర్స్ ఇవన్నీ కూడా, కామా ఎడిషన్ మాడ్యులో 10. నెక్స్ట్ది Z20 ఈక్వల్ టు, Z20 అంటే మొత్తం 20 ఇంటీజర్స్ ఉండాలి. అందుకే ఏం రాసుకున్నాం, సెట్ ఆఫ్ ఆల్ 0 1 2 అండ్ సో ఆన్ 19 కామా ఎడిషన్ మాడ్యులో 10. ఈ రెండు అంటే Z10 Z20 ఈ టూ కూడా సైక్లిక్ గ్రూప్స్ అండ్ 5 ఫ్రమ్ Z10 టు Z20. Z10లో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది, Z20లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది. అంటే రెండిట్లో కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ 0. అందుకే ఏం రాసుకున్నాం, 0 ఈజ్ ఐడెంటిటీ ఇన్ Z10 అండ్ 0 ఈజ్ ఐడెంటిటీ ఇన్ Z20 such that condition phi of 0 equal to 0. Given phi of 1 equal to 8. Now phi of 2 రాస్తున్నానమ్మా. phi of 2 equal to phi of 1 addition modulo 10 1 equal to phi of 1 addition modulo 20. phi of 1 equal to phi of 1 వాల్యూ గివెన్ కండిషన్ లో మనకి 8 అని ఇచ్చారు, అదే రాస్తున్నా. 8 ఎడిషన్ మాడ్యులో 28, 8 ప్లస్ 8 అంటే 16, 16 బై 20 అంటే వాల్యూ 16. నెక్స్ట్ phi ఆఫ్ 3 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 10 2 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 20. phi ఆఫ్ 2, phi ఆఫ్ 1 అంటే వాల్యూ 8, phi ఆఫ్ 2 అంటే వాల్యూ 16, అదే రాసుకున్నాం. 8 ఎడిషన్ మాడ్యులో 20 16, 8 ప్లస్ 16 అంటే వాల్యూ 24, 24 బై 20 అంటే రిమైండర్ 4 కాబట్టి ఈక్వల్ టు 4 అని రాసుకున్నాం. నెక్స్ట్ phi ఆఫ్ 4 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 10 3 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 20. phi ఆఫ్ 3, phi ఆఫ్ 1 అంటే వాల్యూ 8, phi ఆఫ్ 3 అంటే వాల్యూ 4. 8 ఎడిషన్ మాడ్యులో 24, 8 ప్లస్ 4 అంటే 12 బై 20 అంటే వాల్యూ 20. నెక్స్ట్ phi ఆఫ్ 5 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 10 4 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 20. phi ఆఫ్ 4, phi ఆఫ్ 1 అంటే వాల్యూ 8 ఎడిషన్ మాడ్యులో 20, phi ఆఫ్ 4 అంటే 12, 8 ప్లస్ 12 అంటే 20, 20 బై 20 అంటే రిమైండర్ 0 కాబట్టి అదే రాసుకున్నాం. నెక్స్ట్ phi ఆఫ్ 6 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 10 5 ఈక్వల్ టు phi ఆఫ్ 1 ఎడిషన్ మాడ్యులో 20. phi ఆఫ్ 5, phi ఆఫ్ 1 అంటే 8, phi ఆఫ్ 5 అంటే వాల్యూ 0, 8 ఎడిషన్ మాడ్యులో 20 0 అంటే వాల్యూ 8. నెక్స్ట్ phi ఆఫ్ 7 ఈక్వల్ టు phi ఆఫ్
1 addition modulo 10 6 equal to 5 of 1 addition modulo 20 5 of 6 5 of 1 ante value 8 addition modulo 20 5 of 6 ante value 8 8 plus 8 ante 16 16 by 20 ante value 16 5 of 8 equal to 5 of 1 addition modulo 10 7 equal to 5 of 1 addition modulo 20 5 of 7 5 of 1 ante value 8 5 of 7 ante 16 8 addition modulo 20 16 ante value 4 5 of 9 equal to 5 of 1 addition modulo 10 8 equal to 5 of 1 addition modulo 20 5 of 8 equal to 8 addition modulo 24 ante value 12. Therefore kernel phi equal to set of all 0 comma 5 and phi of 3 value equal to 4. Next 6.5 fundamental theorem on homomorphism of groups. ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఈ థియరంకి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. మూడిట్లో ఏది ఇచ్చినా కానీ ఒకటే ప్రూఫ్ రాయాలి. 3 స్టేట్మెంట్స్కి కూడా ప్రూఫ్ ఒకటే. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, థియరం 9కి ఫస్ట్ స్టేట్మెంట్, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషంట్ గ్రూప్ ఆఫ్ జీ. అంటే మనం తీసుకునే ప్రతి హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అనేది ఐసోమార్ఫిక్ గా ఉండాలి. దేనికి అంటే సమ్ కోషంట్ గ్రూప్ ఆఫ్ జీ. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషంట్ గ్రూప్ ఆఫ్ జీ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఈ స్టేట్మెంట్ అయినా రాయొచ్చు ఈ థియరంకి. ఆర్ సెకండ్ స్టేట్మెంట్, ఇఫ్ ఫై ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ డాష్ దెన్ జీ బై కెర్ ఫై ఈజ్ ఐసోమార్ఫిక్ విత్ జీ డాష్. ఇక్కడ గివెన్ కండిషన్ ఫై అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు, ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ డాష్ అని ఇచ్చారు. ఈ దెన్ తర్వాత కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి అంటే జీ బై కెర్ ఫై అనేది ఈ జీ డాష్కి ఐసోమార్ఫిక్ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఆర్ నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అండ్ ఆన్ టు విత్ కెర్నల్ కే దెన్ ప్రూవ్ దట్ జీ బై కే ఐసోమార్ఫిక్ టు జీ డాష్. ఇక్కడ ఏమిచ్చారు, ఎఫ్ అనే మ్యాపింగ్ ఇచ్చారు. ఈ ఎఫ్ అనే మ్యాపింగ్ హోమోమార్ఫిజం అని ఇచ్చారు. హోమోమార్ఫిజం అండ్ ఆన్ టు విత్ కెర్నల్ కే, ఇక్కడ వరకు గివెన్ కండిషన్. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయమన్నారంటే ఇక్కడ జీ బై కే ఐసోమార్ఫిక్ టు జీ డాష్, ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరం ఆన్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ అంటే ఈ 3 స్టేట్మెంట్స్లో ఏదైనా రాయొచ్చు. స్టేట్ అండ్ ప్రూవ్ అని అడిగితే 3 స్టేట్మెంట్స్లో ఏదైనా రాయొచ్చు. అలా కాకుండా ఈ మూడిట్లో ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రూఫ్ రాయాలి. ప్రూఫ్ చూడండి అమ్మా. ప్రూఫ్, లెట్ ఎఫ్ బి ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ డాష్. ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని తీసుకున్నాం, ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ డాష్ అని తీసుకున్నాం. నెక్స్ట్ దేర్ ఫోర్ జీ ఈజ్ హోమోమార్ఫిక్ టు జీ డాష్. ఇక్కడ చూడండి జీ డాష్ అనేది హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ అండర్ ఎఫ్. నెక్స్ట్ లెట్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు కే. మనం తీసుకుంటున్నాం ఇక్కడ కండిషన్, కెర్నల్ ఎఫ్ వాల్యూని కేకి ఈక్వల్ అని తీసుకుంటాం. దెన్ కే ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండ్ జీ బై కే అనేది కోషంట్ గ్రూప్ ఆఫ్ జీ బై కే. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన కండిషన్, నౌ వీ షల్ ప్రూవ్ దట్ జీ బై కే ఐసోమార్ఫిక్ టు జీ డాష్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఐసోమార్ఫిజం అంటే 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం, 3 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. 1 1 కన్నా ముందు ఇక్కడ వెల్ డిఫైన్డ్ కూడా ప్రూవ్ చేద్దాం. తీసుకున్నాం ఇక్కడ ఎలిమెంట్, ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ
and Ka belongs to G by K and f of a belongs to G dash. Elements ని తీసుకుంటున్నాం ఇక్కడ. Define a mapping phi from G by K to G dash. దీన్ని డిఫైన్ చేస్తున్నా such that condition phi of Ka equal to f of a for a belongs to G. For a కామా b బిలాంగ్స్ టు జి అంటే జీలో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ కండిషన్ని రాస్తున్నా కేఏ ఈక్వల్ టు కేబి. చూడండి రెండు ఈక్వల్గా కదా ఉన్నాయి. కేఏ ఈక్వల్ టు కేబి ఉన్నాయి కాబట్టి దాని నుండి మనం ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్గా రాస్తున్నానమ్మా. దట్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. కే అంటే కెర్నల్ ఎఫ్. కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ నుండి రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ అని రాస్తున్నా నేను. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్. ఇక్కడ హోమోమార్ఫిజం డెఫినేషన్ అప్లై చేసామమ్మా. స్టార్టింగ్ తీసుకున్నాం చూడండి, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి డెఫినేషన్ నుండి రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ అని రాసుకున్నాం. వేర్ ఈ డాష్ అనేది ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్. దట్ ఇంప్లైస్ బోత్ సైడ్స్ కూడా ఈ ఈక్వేషన్కి ఎఫ్ ఆఫ్ బితో మల్టిపుల్ చేసి రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ బి దాని ప్లేస్లో ఈ డాష్ రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అంటే వాల్యూ ఎఫ్ ఆఫ్ బి కాబట్టి అదే రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ డాష్ అంటే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. మనం ఇక్కడ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే చూడండి ఇక్కడ మ్యాపింగ్ డిఫైన్ చేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఫై ఆఫ్ కేఏకి ఈక్వల్గా ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఫై ఆఫ్ కేఏ రాసుకోవచ్చు కాబట్టి అదే రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ phi of Ka equal to phi of Kb. Therefore, phi is well defined. ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా, Ka equal to Kb అని తీసుకుని phi of Ka equal to phi of Kb అని ప్రూవ్ చేసాం. అంటే ఇక్కడ phi అనేది వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ phiని 1 అని ప్రూవ్ చేద్దాం. టు ప్రూవ్ దట్ phi ఈజ్ 1 అంటే ఇక్కడ phiని 1 అని ప్రూవ్ చేయాలి. ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి, కేఏ కామా కేబి బిలాంగ్స్ టు జి బై కే. నౌ కన్సిడర్ phi ఆఫ్ కేఏ ఈక్వల్ టు phi ఆఫ్ కేబి. డిఫైన్ చేసుకున్నాం కదమ్మా phiని. అక్కడ కండిషన్ నుండి phi ఆఫ్ కేఏ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కాబట్టి అదే రాసుకుంటున్నాం. phi ఆఫ్ కేఏ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ, phi ఆఫ్ కేబి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. బోత్ సైడ్స్ కూడా ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ని మల్టిపుల్ చేసి రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ అనేది ఈ డాష్కి ఈక్వల్ కాబట్టి దాని ప్లేస్లో అదే రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. ఆ కండిషన్ నుండి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ రాస్తున్నాం. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్ వచ్చింది. అంటే కెర్నల్ ఎఫ్ డెఫినిషన్ ఫామ్లో ఉంది. డెఫినిషన్ నుండి దట్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. దీని నుండి ఏం రాసుకోవచ్చమ్మా, కేఏ ఈక్వల్ టు కేబి. ఏం తీసుకున్నాం మనం, phi ఆఫ్ కేఏ ఈక్వల్ టు phi ఆఫ్ కేబి అని తీసుకుంటే కేఏ ఈక్వల్ టు కేబి అని వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయింది ఇక్కడ మనకి, phi అనేది 1 అనే కండిషన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ phiని ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ phi ఈజ్ ఆన్ టు, let us take x belongs to g dash. Since f from g to g dash is on to, there exists a belongs to g such that f of a equal to x.
ఎఫ్ అనేది ఆన్ టు కాబట్టి దాని డెఫినేషన్ రాసుకున్నామమ్మా. Therefore, Ka belongs to G by K. And so, phi of Ka equal to F of A అనే కండిషన్ తెలుసు. F of A అనే దేనికి ఈక్వల్ గా ఉంది? X కాబట్టి దాని ప్లేస్ లో X రాస్తున్నాం. ఈక్వల్ టు X అంటే ఇక్కడ ఏమొచ్చింది? phi of Ka ఈక్వల్ టు X అని వచ్చింది. ఏం ప్రూవ్ అయినట్టు ఇక్కడ? Therefore, phi is on to అనే కండిషన్ ప్రూవ్ అయింది. phi అనేది వెల్ డిఫైన్డ్ 1 ప్రూవ్ అయింది. అలా అని ఆన్ టు ప్రూవ్ అయింది. ఇంకా ప్రూవ్ చేయాల్సిన కండిషన్ హోమోమార్ఫిజం అమ్మ. టు ప్రూవ్ దట్ phi ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫర్ A, B belongs to G, Ka, Kb belongs to G by K. కన్సిడర్ చేసుకుందాం. నౌ phi of Ka ఇంటూ Kb ఇక్కడ కొసెట్ మల్టిప్లికేషన్ ని రాస్తున్నాం. ఈక్వల్ టు phi of Kab. మళ్ళీ డెఫినేషన్ నుండి phi of Kab అంటే f of ab. మనకి క్వశ్చన్లో ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. హోమోమార్ఫిజం డెఫినేషన్ నుండి రాస్తున్నా. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? phi ఆఫ్ కేఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ప్లేస్లో phi ఆఫ్ కేబి. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? phi ఆఫ్ కేఏ ఇంటూ కేబి అని తీసుకుంటే phi ఆఫ్ కేఏ ఇంటూ phi ఆఫ్ కేబి వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయినట్టమ్మా? ఇక్కడ హోమోమార్ఫిజం ప్రూవ్ అయింది. ఆల్రెడీ మనం 1 ప్రూవ్ చేసాం, ఆన్ 2 ప్రూవ్ చేసాం, ఇక్కడ హోమోమార్ఫిజం వచ్చింది. 3 కండిషన్స్ ప్రూవ్ అయినాయి కాబట్టి therefore phi is an isomorphism from G by K onto G dash. Therefore G by K isomorphic to G dash. Next note point. By the fundamental theorem of homomorphism, G is homomorphic to G dash and G by N isomorphic to G dash, where N is a normal subgroup of G. Next 6.6 automorphism of a group. Definition amma. F అనేది ఇక్కడ ఐసోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ G టు ఇట్ సెల్ఫ్ అని తీసుకుంటున్నారు. అలా ఉంటే కండిషన్ దెన్ ఎఫ్ని ఏమంటారు అంటే ఆటోమార్ఫిజం ఆఫ్ G అని అంటారు. రెఫరెన్స్ బుక్స్ జేబీ ఫ్రోలిక్, BVSS Sharma and others, published by Yashchand and Company. If you have any query, please ask me. Thank you.